హాయ్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, గేట్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఏఎస్సీలో ప్రత్యేకతలమ్మ. ఇక్కడ ఐఏఎస్సీ గురించి మరి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా నంబర్ 1 వచ్చింది. ఇది ఆల్రెడీ కూడా వీడియో చేయడం జరిగింది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ నంబర్ 1 రీసెర్చ్ అనమాట. ఐఏఎస్సీలో ఏ ప్రత్యేకతలు ఉన్నాయి, ఒక కథనం అయితే రావటం అయితే జరిగింది. స్టూడెంట్ ప్రతి ఒక్కరు కూడా మరి మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మెయిన్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా. మన దేశంలోని మేటి విశ్వవిద్యాలయాలు ఎన్నో ఉన్నాయి మనకి. వీటిలో సొక్కల్లో చంద్రుట వెలుగొందుతుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు. నేను ఇండియన్ యూనివర్సిటీ ఐడిడ్ ఎంటెక్ ఫ్రమ్ ఐఏఎస్సీ బెంగళూరు అని ఇప్పటికీ గర్వకారణంగా చెప్తా. ఎందుకంటే నేను చదివి 2000లో జాయిన్ అయ్యాను. 2001లో కూడా అయిపోయింది. 2002లో నేను అవుట్ అయిపోయాను. ఎంటెక్ 18 మంత్స్ అప్పుడు 18 మంత్స్ కోర్స్, 5000 స్కాలర్షిప్, ఆల్ ఇండియా టాపర్గా, నేను గేట్ టాపర్గా నిలిచి నాకు ఐఏఎస్సీ బెంగళూరులో సీట్ రావడం అయితే జరిగింది. మీ అందరికీ తెలుసు, కొంతమంది స్టూడెంట్స్కి. ఇటీవల నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్లో విశ్వవిద్యాలయ భాగంలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఇప్పుడే కాదు, 2016 నుంచి గత 10 ఏళ్ళుగా ప్రథమ స్థానం నాదేనంటుంది. ఇది 2016 నుంచి 2025లో కూడా, అంటే గత 10 ఏళ్ళుగా నంబర్ 1, నేనే నంబర్ 1, నాకు తిరుగులేదు అని ఐఏఎస్సీ చెప్తుంది. ఐఏఎస్సీ బెంగళూరు చెప్తుంది. ఎందుకు చెప్తుంది? మరి ఇక్కడ ఉన్న కోర్సులు ప్రధానం ఏంటి సైన్స్ కోర్సులు, పరిశోధన. ఇక్కడ జరిగే పరిశోధన ఇండియాలో ఎక్కడా జరగదు. మరి అమెరికాలో ఎక్కడన్నా జరిగితే, ఎందుకు నేను డైరెక్ట్గా చూశాను కదా, జెనెటిక్ ఇంజనీరింగు, అదేవిధంగా కరోనాకు కూడా మందు కొనుక్కున్నారమ్మా అక్కడ ఐఏఎస్సీ బెంగళూరులో. రీసెర్చ్ సైన్స్ లెవెల్లో కరోనాకు మందు కొనుక్కోవటం, కొత్త వ్యాక్సినేషన్ కొనుక్కోవటం, బయోటెక్నాలజీ, అనేక రంగాలు ఉన్నాయి. గుర్తింపు ఈ సంస్థ ప్రత్యేకత పరిశోధనలు. విశ్వవిద్యాలయాలు ఈ ప్రథమ స్థానానికి కారణం. విశ్వవిద్యాలయంలో ఈ ప్రథమ స్థానానికి ఇదే మెయిన్ రీసెర్చ్. పేటెంట్లు ఎన్ని ఉంటాయో లెక్కలేదు అసలు. ఈ సంస్థ అన్ని విభాగాల్లో అత్యున్నత ప్రమాణాలు ఆచరించడమే. ఇక్కడ కోర్సుల్లో చేరుతున్న విద్యార్థుల ప్రతిభ, ఫ్యాకల్టీ సభ్యుల నైపుణ్యాలు, ప్రయోగశాలలు, పరిశోధనలు, వసతులు, వనరులు ఇవన్నీ ఐఏఎస్సీకి అగ్రస్థానంలో నిలిచాయి. ఈ సంస్థ బిఎస్ రీసెర్చ్ ఉంది. ఈ బిఎస్ రీసెర్చ్ అనేది మనం ఐసర్ ఎగ్జామినేషన్ ద్వారా కూడా చేయొచ్చు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఉంది కదా, దాని నుంచి చేస్తారు. ఎంటెక్ గేటు ద్వారా చేస్తారు. తర్వాత ఎంఆర్కి ఎం డిజైన్, ఇంటిగ్రేటెడ్ పిహెచ్డి. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ బిఎస్సి రీసెర్చ్ 4 ఏళ్ల వ్యవధిలో బయాలజీ, కెమిస్ట్రీ, అర్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీ మెటీరియల్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ కోర్సులను ఐఏఎస్సీ అందిస్తుంది. వీటిలో ప్రవేశానికి పలు మార్గాలు ఉన్నాయి. కేపీవై, ఐఐటి, జేఈ ద్వారా బిఎస్సి రీసెర్చ్లో చేరవచ్చు. యూజీ నీట్ ప్రతిభలో కోర్సులో చేరవచ్చు. 4 ఏళ్ళు పూర్తి చేసుకున్నప్పుడు బిఎస్సి రీసెర్చ్ డిగ్రీ ప్రదానం చేస్తారు. మరో ఏడాది ఇదే సంస్థలో కొనసాగి ఎంఎస్సి పట్టాను కూడా అందుకోవచ్చు. పరిశోధనలో పాలు పంచుకోవాలని ఆశించే ఇంటర్ సైన్స్, మ్యాథ్స్ గ్రూపుల విద్యార్థులకు బిఎస్సి రీసెర్చ్ కోర్సులు ఉపయోగపడతాయి. అలాగే ఈ కోర్సులో చేరిన వారికి ప్రతి నెల స్టైఫండ్ కూడా ఉంటుంది. మీరు ఇంటి దగ్గర నుంచి రూపాయి కూడా తీసుకెళ్ళచ్చు. ఎవ్రీబడి యూ విల్ గెట్ నౌ-ఏ-డేస్. ఇప్పుడు గేట్ ద్వారా వెళ్తే అనుకో 12,400 రూపీస్ మీ అకౌంట్లో ప్రతి నెల మీకు పెన్షన్ లాగా పడిపోతుంది. ఇబ్బంది ఏమీ లేదు, ఫుడ్కి ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఐఏఎస్సీ బెంగళూరులో దశాబ్ద కాలంగా అగ్రస్థానం, 10 సంవత్సరాల నుంచి టాప్ ర్యాంకర్లో నిలిచింది. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ పిహెచ్డి. ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ బీటెక్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ కూడా ఉంది. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ పిహెచ్డి. బీఎస్సీ తర్వాత నేరుగా పీజీ, పిహెచ్డి 2 కలిపి 5 ఏళ్ళకే పూర్తి చేసుకునే అవకాశం ఈ సంస్థ అందించే ఇంటిగ్రేటెడ్ పిహెచ్డీలో లభిస్తుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ, పిహెచ్డి కోర్సులను ఐఏఎస్సీ అందిస్తుంది. ఐఐటీలు కలిసి నిర్వహిస్తున్న జాయింట్ అడ్మిషన్ టెస్ట్, జాయింట్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్టుల్లో ప్రతిభ చూపి ఈ కోర్సుల్లో చేరవచ్చు. ఇంటిగ్రేట్ ప్రతి నెల స్టైఫండ్ కూడా ఇమ్మీడియట్ మీ అకౌంట్లో పడిపోతుంది. దానిలో ఎవరు రికమెండేషన్లు కూడా ఉండవు. పిహెచ్డి. ఈ సంస్థ వివిధ సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ విభాగాల్లో పిహెచ్డీలు అందిస్తుంది. ఇది బెంగళూరు నడిబొడ్డున ఉంది. మనకి మెజెస్టిక్లో చేరితే జస్ట్ మనం సికింద్రాబాద్ నుంచి ఇట్లా వచ్చేసినట్టయితే ఇమ్మీడియట్గా బెంగళూరు నడిబొడ్డున మంచి క్యాంపస్ ఉంటుంది, మంచి వాతావరణం కూడా. పీజీ కోర్సులు పూర్తి చేసుకున్నవారు వీటికి దరఖాస్తు. నెట్, గేటు,
ఎందులోనైనా ప్రతిభతో మెరిస్లో ఐఏఎస్సీలో పరిశోధనలు చేసుకుంటూ ప్రతి నెల స్టైఫండ్ పొందవచ్చు. మీకు ఎటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావమ్మా. ఐఐటీలో ఇంకా ఫీజులు ఎక్కువ. ఇక్కడ చూడాలంటే మీరు గమనించగలను ఒకటి, ఐఐటీలో ఫీజులు ఎక్కువ. అసలు ఐఏఎస్సీలు ఏ కేటగిరీ అయినా, ఎస్సీ అయినా, ఓసీ అయినా, బీసీ అయినా, ఈడబ్ల్యూఎస్ అయినా, ఏ కేటగిరీ అయినా ఫీజెస్ ఉండవు. మీకు ఆల్మోస్ట్ ఆల్ ఫ్రీ ఎడ్యుకేషన్. మరి పరిశోధన, అభివృద్ధి, ప్రయోగశాలలు, పరిశ్రమలు, బోధనా రంగాల్లో పనిచేస్తున్న నిపుణుల కోసం ఈ సంస్థ ఎక్స్టర్నల్ పిహెచ్డి కోసం అందిస్తుంది. ఇంటర్వ్యూతో అవకాశము ఉంటుంది. మరి అదేవిధంగా విద్యా సంస్థ బోధన, అభ్యాసన వనరులు, పరిశోధనలు, ప్రవేశం పొందుతున్న విద్యార్థుల్లో వైవిధ్యం పట్టాలు పుచ్చుకుంటున్నారు. విద్యా నిపుణుల పరిశ్రమ వర్గాలు వ్యక్తం చేస్తున్న అభిప్రాయము ఇది స్టూడెంట్స్. మరి ఐఏఎస్సీలో గేటు ద్వారా మనం చేయొచ్చు. తర్వాత జేఈఈ అడ్వాన్స్ 2026 ద్వారా కూడా ఐఏఎస్సీలో చేయడం. మరి వీళ్ళు రాయలేదేమో, వీళ్ళకి తెలియదట్టుకుంటా. ఇక్కడ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఉందమ్మా. దీనిలో అసలు టాప్ అనమాట, ఇండియాలో టాప్ మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్. ఇక్కడ 52 సీట్లు మాత్రమే ఉంటాయి. బీటెక్ స్టార్ట్ చేశారు ఇంతకుముందు 3-4 ఇయర్స్ అయ్యి ఉంటుంది. మరి అదేవిధంగా గేటు ద్వారా అయితే ఇంకా చెప్పనేయాల్సిన అవసరం లేదు. గేటు ద్వారా మీకు మరి అదేవిధంగా మీరు ఇక్కడ 500 స్కోర్ కానీ, 600 స్కోర్ కానీ, 700 స్కోర్ కానీ ఇక్కడ వస్తే మీకు ఇక్కడ బ్రహ్మాండంగా సీట్ వచ్చేసింది. ఎందుకంటే ఐఏఎస్సీ బెంగళూరు అనేది మనకి చాలా దగ్గర. మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ, తెలంగాణ స్టూడెంట్స్ కానీ హైదరాబాద్ నుంచి మరి ఇక్కడ ఐఏఎస్సీ గల నైట్ జర్నీ 500 కిలోమీటర్స్ ఉంటుంది, వీళ్ళు రావచ్చు. అదేవిధంగా మరి నెల్లూరు కానీ, తిరుపతి నుంచి అయితే ఎంత ఒక 600, తిరుపతి నుంచి అయితే 300 కిలోమీటర్స్ ఉంటుంది. నెల్లూరు నుంచి కూడా దగ్గరే, విజయవాడ నుంచి కూడా చాలా దగ్గరగా ఉంటుంది నైట్ జర్నీ. మీరు ఐఏఎస్సీలో చేరండి ఎవరైనా. మరి గేటు ద్వారా దీనిలో చేరటం ఎలా అంటారు? ఒకటి జేఈ అడ్వాన్స్ ద్వారా రాసుకోండి అమ్మా. రెండోది మీరు ప్లస్ డైరెక్ట్ ఇంటర్మీడియట్ నుంచి తర్వాత బీటెక్ మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ కూడా ఇక్కడ ఉంది. తర్వాత మరి అదేవిధంగా గేటు ద్వారా చూస్తే మీరు అనేకమైన బ్రాంచెస్ ఉంటాయి. సిఎస్సి కానీ, ఏరోస్పేస్ కానీ, సివిల్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ, మరి ఇదేవిధంగా బయోటెక్ కానీ, ఇలా మెటీరియల్ సైన్స్ కానీ, ఇలా అన్ని కోర్సులు అయితే ఇక్కడ కెమికల్ ఇంజనీరింగ్ కానీ అన్ని కోర్సులు ఉన్నాయి. ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మరి కమ్యూనికేషను, విఎల్ఎస్ఐ డిజైన్, మైక్రో ఎలక్ట్రానిక్స్ ఇలా అన్ని కోర్సులు ఉన్నాయి. ఈ మరి ఐఏఎస్సీ బెంగళూరుని వదలొద్దు మీరు. ప్రతి ఒక్కరు కూడా గేటు ద్వారా దీనిలోకి ఎంట్రీ అయిపోండి అమ్మ. గేటు రాసే ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఎంట్రీ అయిపోండి. గేటు జేఈ అడ్వాన్స్. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బాయ్.